సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో అంటే లైక్ ఏమైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఓకే చెప్పుకొని అంటే డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రీజన్ వల్ల కావచ్చు మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేశాను అన్నాను కదా, కేక ఇంకా రిలీజ్ అవ్వలా, రిలీజ్కి ఉండింది అనుకుంటా. ఆ టైంలో నేను జోష్కి సెలెక్ట్ అయ్యాను. జోష్ నాగ చైతన్య గారి ఫస్ట్ సినిమాకి. ఏ క్యారెక్టర్? అది దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అబ్బాయి క్యారెక్టర్ అనుకుంటా. దానికి రోజు వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం మేము. వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం. 1 month అలా చేశాను వర్క్ షాప్ అన్నపూర్ణలో. 1 month చేశాక కరెక్ట్గా ఆ టైంకి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే మన దిల్ రాజు గారు చూశారు. చూసి డైరెక్టర్ గారికి చెప్పారంట, వాసువర్మ గారు డైరెక్టర్, ఆయనకి చెప్పారంట. ఆయనకు చెప్పారు, మరి ఎవరు నాకు వచ్చి అసోసియేట్ గారు చెప్పారు, లైక్ దిల్ రాజు గారు చెప్పారు, అతను ఆల్రెడీ చేశాడు కదా, మనం ఈ సినిమా నుంచి అందరిని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం నాగ చైతన్య గారితో పాటు అని చెప్పారన్నమాట. నేను 1 month చేశాక నాకు బాధ అనిపించింది. 1 month చేశాక పోయిందే, మంచి క్యారెక్టర్. సో ఓకే సర్లేండి ఏం చేస్తాం మనం అనుకుని వదిలేదు. కొంచెం ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మనకు తెలియదు కదా ఏముంటుందో. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది నాకు తెలిసి ఫ్లాప్ కూడా అయిందని కేక. తర్వాత నాకేం తెలీదు, నాకేం ఆఫర్ లేవు. అప్పటి వరకు చాలా Cloud 9లో ఉండేవాడిని నేను. అది రిలీజ్ అయిపోతే అసలు నేను నెక్స్ట్ అప్పుడు సుమన్ శెట్టి గారు మంచి భూమిలో ఉన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి నువ్వు అది ఇది అని అనేవాళ్ళు, ఎందుకంటే తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఆయన కూడా అలా రిఫర్ చేసుకునేవాళ్ళు. అవునా మరి ఎలా సార్ ఎలా అంటే, నువ్వు అప్పుడు మేనేజర్ నన్ను పెట్టుకొని ఒక మేనేజర్ అనడం, ఒక కోడైటర్ చూడు ఏమన్నా ఎవరైనా కాల్ చేస్తే నా నంబర్ ఇవ్వ అనడం, మొత్తం గాల్లో మేళ్ళు. అసలుకి ఏంటి ఎట్లా అబ్బా మరి ఏ కారు కొనాలని దాంట్లో ఉన్నా నేను అప్పుడే 9th 10th లోనే. మన డ్రైవింగ్ రాదు, మనకేం లైసెన్స్ ఇవ్వరు, సరే డ్రైవర్ని పెట్టుకుని ఇలా ఏదేదో ఆలోచనలు. అది ఫ్లాప్ అవ్వగానే నాకు ఒక్కసారిగా ఓహో ఇలా ఏం ఉండదు. బట్ అమౌంట్ వచ్చేసేది కదా. అమౌంట్ అంటే అదే 11,000 ఇచ్చారు. అది వచ్చింది. అది ఆల్మోస్ట్ 30 days వర్క్ చేశాను. అది వచ్చింది. నాకు తర్వాత అర్థమైంది కదా, జోష్ ఉంది కదా అనే ఫీలింగ్ లో ఉన్నా. అది కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోయాక నాకు ఆల్మోస్ట్ లైక్ ఎద్దురా బాబు. ఆఫ్టర్ దట్ వచ్చిన అవకాశం ఏంటి? తర్వాత నేను స్టడీస్ కంటిన్యూ చేశాను. ఇంకా 10th సీరియస్గా చదువుతూ అలా కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ పరిచయం ఉంటే ఎక్కడైనా ఆడిషన్స్ ఉంటే వెళ్ళేవాడిని. పెద్ద వర్కౌట్ అయ్యేది కదా. అప్పుడు నాకు మేము వయసుకు వచ్చాము ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆడిషన్ ఇచ్చాను 2011లో. సో అది ఆడిషన్ ఇచ్చాను. అది కూడా అంతే, ఒకటేసారికి సెలెక్ట్ అయ్యాను. అది ముస్లిం క్యారెక్టర్ అవడం వల్ల వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నేను ఆ స్లాంగ్ హైదరాబాద్లో పెరగడం వల్ల నాకు ఆ స్లాంగ్ అంత బాగొచ్చు, బాగా కనెక్ట్ అయిపోయారు ఇమీడియట్గా. వాళ్ళు త్రినాథ్ గారు ఇమీడియట్గా ఓకే చేసేసారు. అండ్ మేము వయసుకు వచ్చాంలో దట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద సీన్ వాస్, ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో అంటే లైక్ ఈ ఓకే మీరు జోష్లో క్యారెక్టర్ మిస్ అయిందన్నారు, మంచి ఫేమ్ వచ్చింది అండ్ మంచిగా చేస్తున్నారు, భాష మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని చెప్పి ఆడిషన్స్కి వెళ్ళి మీరు బిజీ ఉన్న షెడ్యూల్లోని ఒక మంచి సినిమా ఆఫర్ ఏదైనా మిస్ అయ్యారా? లేదు, అలా ఏం మిస్ అవ్వాలా. నేను ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ నాకు ఆడిషన్ పిలిస్తే వెళ్తా. రీజన్ ఏంటంటే ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఆ క్యారెక్టర్ పట్ల ఇతను చేయగలరా లేదని డౌట్ ఉండొచ్చు. సో మనం ఆడిషన్ అడుగుతున్నారంటే మనం ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత యాజ్ యాక్టర్గా నాకు ఉండాలి. సో అందుకే నేను వెళ్ళి ఇచ్చేస్తాను. బిజీగా ఉండి ఇవ్వకపోవడం అట్లా ఏమి ఉండదు. నేను ఇప్పటివరకు చేయలేదు. నా సైడ్ నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఒకవేళ వాళ్ళు నన్ను ఆప్షన్లో పెట్టి లైక్ ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తారు, నన్ను పిలుస్తారు, ఆయన పిలుస్తారు, ముగ్గురిని పిలిచి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉందో, లేదా ఎవరు బడ్జెట్లో వస్తున్నారో, ఎవరు డేట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఏదైనా తీసుకుని అలా మిస్ అయ్యింది వచ్చాము. కానీ నాకు తెలిసి అయితే అలా మిస్ అవ్వాలా. తర్వాత నాకు శేఖర్ కమలా గారితో ఒకటి మిస్ అయింది అలాగా, లవ్ స్టోరీ, మళ్ళీ నాగ చైతన్య గారిదే. అదేంటో మరి నాగ చైతన్య గారితో నాకు ఏం కనెక్షన్ కానీ ఆయన రెండోసారి మళ్ళీ మిస్ అయింది. లవ్ స్టోరీలో ఫ్రెండ్, అది నా క్యారెక్టర్ తెలీదు, పెద్ద క్యారెక్టర్ తెలీదు. ఫస్ట్ ఒక డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చేసి నవంబర్లో అనుకుంటా, నాకు బాగా గుర్తు కూడా ఉంది, 2019 నవంబర్లో ఎప్పుడో డేట్స్ ఇచ్చి నేను అప్పటికి అడిగాను, ఒక లేడీ ఉంటే నేను అడిగాను, నాకు ఒక షూట్ వచ్చిందని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు, మీరు 1 week తర్వాత ఉంటుంది మీద అంటే నేను ఖమ్మం ఇక్కడ వెళ్ళాను వేరే షూట్కి. వెళ్ళాక ఇమీడియట్ నెక్స్ట్ డే ఫోన్ చేశారు, సార్ రేపే పెడదామంటున్నారు ఆ సీన్ వచ్చా అంటే. అరే అది కాదండి, మీరే వెళ్ళమన్నారు కదా, ఇక్కడ వచ్చాను, మరి ఇప్పుడు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోలేం కదండి, పాపం అవుట్డోర్ అందులో. ఇప్పుడు ఇక్కడ అంటే సరే అడ్జస్ట్ చేయొచ్చు, హాఫ్ డే అక్కడ ఇక్కడ అని. ఖమ్మము ఆవిడ రాలేరా అని అడిగింది. నేను రాలేను మ్యామ్, ఎట్లా కష్టం అంటే, అయ్యో సర్లేండి అని అలా అది పోయింది. మళ్ళీ ఆ తర్వాత నాగ చైతన్య గారితో ఏ ఆఫర్ రాలేదు, లవ్ స్టోరీ అంతే. ఫస్ట్ జోషు, తర్వాత లవ్ స్టోరీ, రెండు నాకు మిస్ అయ్యి నాకు తెలిసినవి అవే. నాకు ఇంటెన్షనల్ గా నాకు తెలిసింది, నాకు తెలిసి మిస్ అయింది అవే. ఓకే, అంటే హర్ట్ అవ్వద్దు. ఎప్పుడైనా మీ లుక్స్ పరంగా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనడం జరిగిందా? అంటే ఇండస్ట్రీకి వచ్చి కొత్తలో అంటే ఇలా ఉండాలి, ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవడం ఏమైనా చేసుకున్నారా? లేదండి, ఎప్పుడు నన్ను కమెడియన్ గా చూశారు కదా, ఇంకా నేనే హట్ అయ్యేవాడిని. నేను కమెడియన్ గా చూడలే నన్ను.
ఫస్ట్ ఆడిషన్లోనే కేక్ అప్పుడే మీకు చెప్పలా, అంటే ఆడిషన్లో ఇది హీరోలా చేశాను నేను. ఓకే. ఒక ఫ్రెండ్ మోసం చేశాడు నా గర్ల్ ఫ్రెండ్ వాడు లైక్ ఇది చేసుకున్నాడు అని చెప్పి నేను తిడతానమాట హీరోలాగా. నువ్వు అసలు నీకంటే కుక్క నయం రాతి అని తిడితే భిక్షు గారు అక్కడ జడ్జి, నువ్వు హీరో అనుకుంటున్నావా, హీరో కాదు ఏదైనా కామెడీ ఉంటే చేయి అన్నాడు ఆయన. అదేంటి కామెడీగా అడుగుతున్నాడు, మనం హీరో అవుదామని వచ్చాం కదా. హీరో అవుదామని వెళ్ళా, ఎందుకంటే మీకు స్కూలింగ్లో కూడా హీరోయిన్ కావాలని ఉండింది, కామెడీని కావాలని లేదు. సో నేను దానికి సరే కామెడీగా అప్పటికప్పుడని ఒకటి ఏదో కామెడీ మా మదర్తో ఉన్న డిస్కషన్ ఇంతకుముందు ఏదో ఉంటే రియల్గా ఉండేది చేశాను అక్కడ. చేశాను, వాళ్ళకి అది నచ్చింది, అది సెలెక్ట్ అయ్యాను. తర్వాత సో కామెడీగా వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు హట్ చేయాలన్నా, నేను హట్ అయ్యానేమో బిగినింగ్లో. వీళ్ళంటారు నన్ను కామెడీ చూస్తున్నాం, మనం ఏమో హీరో అవుదామని వచ్చాం కదా, ఓహో మనం అయితే హీరోగా కాదు కామెడీ. సో దట్స్ వై ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే కమెడియన్స్ లో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అని అడిగితే నాకు ఎవరు లేరు, హీరోసే ఇన్స్పిరేషన్ అని చెప్తారు. అదే రీజనా? అంతే అండి, అంటే హీరో అని కూడా కాదు, యాక్టర్స్ లైక్ ఎవరైనా నాకు కమెడియన్స్, నేను అంటే ఇప్పుడు కమెడియన్స్ కూడా యాక్టరే నా దృష్టిలో. కమెడియన్ అయినా క్యారెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా యాక్టరే. సో మనం మెయిన్ బేస్ ఏంటి, హీరో క్యారెక్టర్ బీభత్సంగా ఉంటుంది. మనం హీరో అనేటోడు సినిమా కథను మోస్తాడు. సో మనం ఎక్కువ అక్కడే ఇన్స్పైర్ అవుతాం. నేను కామెడీ కూడా తీసుకోను కదా. ఇప్పుడు ఒక హీరో అనేటోడు కామెడీ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి నేను హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఓన్లీ కామెడీని తీసుకుంటే నేను కామెడీ ఒక్కటే తీసుకోవాలి, సెంటిమెంట్ చేయమంటే చేయలేకపోవచ్చు నేను. సో అలా కాదు. సో అన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ ఏంట్రా బాబు ఒక సినిమాలో అంటే హీరోకి ఉంటాయి. ఓకే. సో అందుకే హీరో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఓకే. అండ్ అంజలి గారి కాంబినేషన్ ఉందా బహిష్కరణ? అంజలి గారి కాంబినేషన్ అది. ఓకే. నాది ఆల్మోస్ట్ అందరు కాంబినేషన్ ఉంటుంది మీకు సిరీస్లో. అంజలి గారు, అనన్య గారు, రవీంద్ర విజయ్ గారు అండ్ షణ్ముఖ్ అన్న, శ్రీతేజ్ అన్న, మేమే. సో వీళ్ళందరూ కాంబినేషన్ ఉంటుంది. ఎక్కువ నాకున్నది శ్రీతేజ్ అన్నతో అండ్ అంజలి గారితోనే, అనన్య గారితో నెక్స్ట్ అనన్య గారు, ముగ్గురుతో ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది నాకు. సో బేసికల్ గా ఈ మధ్య కాలంలో అంజలి గారి క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటున్నాయంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ వైలెన్స్ ఇలా ఉంటున్నాయి కాబట్టి, సో మీ ఇద్దరి కాంబోలో సీన్స్ ఆర్ ఎల్స్ త్రూ అవుట్ ద బహిష్కరణ సిరీస్లో ఏ సీన్ షూట్ చేస్తున్నప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి కట్ చెప్పినా సరే బయటికి రాలా, యు ఆర్ అన్ మెథడ్ యాక్టింగ్? ఒక సీన్ ఉందండి, మాంటేజ్ యాక్చువల్గా. ఓకే. విత్ హూమ్? అంజలి గారితోనే. అంజలి గారు, శ్రీతేజ్ గారు ఉంటారు. ఒక లైక్ నేను అంటే చిన్న ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్ అది. ఓకే. రియల్గానే సీన్లోనే అది నేను అంటే నేను మామూలుగా గ్లిజరిన్ కూడా వాడను, రియల్గానే ఫీల్ అవ్వడమే నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే గ్లిజరిన్ అనుకుంటే మనం పెడితే అది ఇమిడియట్ టేక్ చేయకపోతే ఇమిడే వచ్చేస్తుంటాయి. మనం ఫీల్ అయితే ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ ఫీల్ అయిన టైంలో టక్ మన వస్తుంది. సో అది ఫీల్ అయ్యి కట్ అయ్యాక కూడా నేనేంటంటే ఓన్లీ సన్, నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు. ఆ సీన్ ఏంటంటే అలాంటిది రిలేట్ అయ్యి అవుతుంది. లైక్ నాకు చిట్టి అనే క్యారెక్టర్కి ఎవరు ఉండరు. చిట్టి అనే క్యారెక్టర్కి సిరీస్లో లైక్ శ్రీతేజే, దర్శి అనే క్యారెక్టర్ వీళ్ళే ఉంటారు. ఆ అమ్మ ఉంటుంది కానీ లైక్ వానికి ఇంకెవరు ఉండరు, బ్రదర్స్ ఎవరు ఉండరు. సో దర్శి అనే క్యారెక్టర్ ఒక బ్రదర్ లాగా, ఆవిడని ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్. ఒక సీక్వెన్స్లో నాకు వాళ్ళు చిన్న ఏదో గిఫ్ట్ లాంటిది ఇస్తే నేను నిజంగా ఫీల్ అవుతాను అనమాట. ఫీల్ అయ్యి కళ్ళనీళ్ళు వచ్చేసి నేను అంటే కట్టన్నా కూడా ఏడుస్తుంటే ఆవిడ ఇలా తట్టారన్నమాట, ఓకే 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 అని. అది నాకు అంటే బాగా రియల్ ఫీల్ అయ్యి. అలా అనన్య గారితో కూడా ఒక సీన్ ఉంటుంది, రియల్గా ఫీల్ అయ్యి చేసిన సీన్. చాలా నేను చెప్తున్నా కదా, డబ్బింగ్లో కూడా నేను చాలా అంటే ఆ ఫీల్ రావడానికి చాలా కష్టపడ్డా. నాకు ఫస్ట్ టైం డబ్బింగ్ ఉంటే తక్కువ అయిపోతుంది, చాలా ఫాస్ట్ చెప్తాను నేను. కానీ దీనికి చాలా అంటే ఆ రియల్ ఫీల్ రావట్లా, అక్కడ లొకేషన్లో వచ్చిన ఫీల్ మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో రావట్లా. అది నాకే తెలుస్తుంది. ఒక రోజంతా డ్రైన్ అవుతూ ఏడుస్తూ చేస్తూ ఏదోలా చేశాను. ఇంటికి వెళ్ళిపోయి ఫీవర్ నాకు ఫుల్. ఇంకా అంటే బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది, ప్రెషర్ తీసుకొని ఏడ్చి అన్నట్టుగా. సో చాలా ఇమోషనల్ డ్రైవెన్ ఫిల్మ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మన సిరీస్ కూడా అలాగే ఉంటుంది, మీకు ఫన్గా స్టార్ట్ అయ్యి చాలా డ్రామా బాగా పండింది యాక్చువల్గా.